హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో పల్లీలు కొబ్బరి లేకుండా కేవలం 5 నిమిషాల్లో చేసుకోగలిగే ఒక టేస్టీ టిఫిన్ చట్నీ రెసిపీని చూపించబోతున్నాను. ఈ చట్నీతో మీరు ఒక్కసారి ఇడ్లీ కానీ దోశ కానీ ట్రై చేశారా? ఖచ్చితంగా ప్రతిరోజు 4-5 ఇడ్లీ తినేవాళ్ళు ఈ చట్నీ చేసిన రోజున 8 ఇడ్లీ లాగించేస్తారు. అదేవిధంగా 2 దోశలు తినేవాళ్ళు 4 దోశలు లాగించేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ టేస్టీ చట్నీని తప్పకుండా ట్రై చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సింపుల్ టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలని ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 6 నుంచి 7 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ రెబ్బలు అనేది కొద్దిగా సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ మంటని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ రెబ్బలు చూసారా, ఇలా కొద్దిగా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 8 నుంచి 10 వరకు ఎండుమిర్చిని వేసుకొని ఈ ఎండుమిర్చిని కూడా ఉల్లిపాయలతో పాటే కలుపుకుంటూ జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకోండి. సో 1 నిమిషం తర్వాత ఎండుమిర్చి కూడా మనకి కొద్దిగా వేగిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మరొక నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోండి. మనకి చింతపండు కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో 1 నిమిషం తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి ఉల్లిపాయ ముక్క అనేది ఇలా మెత్తబడితే సరిపోతుంది అనమాట. ఈ ఉల్లిపాయలు అనేది అస్సలు రంగు మారకూడదు. జస్ట్ ఇలా మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. సో మనకి ఈ ఉల్లిపాయ మిశ్రమం మొత్తం కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని నెక్స్ట్ ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పుట్నాల పప్పును వేసుకోండి. వీటినే చట్నీ పప్పు, వేయించిన శనగపప్పు అని కూడా అంటారనమాట. ఇందులోనే చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని వేసుకొని ఈ చట్నీని లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, చట్నీ ఇలా చక్కగా గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని ఇదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. సో చట్నీని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి సేమ్ అదే ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 టీ స్పూన్ దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్రని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి తుంచుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించేసుకొని ఈ తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, మనకి చట్నీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పల్లీలు కొబ్బరి ఇవేమీ లేకపోయినా కానీ ఈ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు దోశలోకి ప్రిపేర్ చేసుకుంటే ఇలా కొంచెం గట్టిగా ప్రిపేర్ చేసుకోండి. అదే ఇడ్లీలోకి అయితే పల్చగా ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా చాలా కమ్మగా ఉంటుందన్నమాట. ఇక నేను చూపించిన ఈ సింపుల్ టిఫిన్ చట్నీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు ఈ టేస్ట్ నచ్చుతుందన్నమాట. ఈ చట్నీని మీరు ఇలా ఇడ్లీలోకైనా లేదంటే దోశలోకైనా వడలోకైనా ఉప్మాలోకైనా ఎందులోకైనా సరే ఒక్కసారి రుచి చూసారనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటారు. 100% నేను గ్యారంటీ. ఇక్కడ మీకు చూస్తుంటే ఇప్పుడే తినాలనిపించేస్తుంది కదా. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు పల్లీలను వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఈ పల్లీల పైన పొట్టు అనేది కొంచెం లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. మీరు వీటిని హై ఫ్లేమ్లో కనుక వేయించుకున్నారంటే ఈ పల్లీల పైన పొట్టు అనేది తొందరగా రంగు మారిపోయి గింజ లోపల వరకు వేగకుండా చట్నీ టేస్ట్ అస్సలు బాగోదు. అందుకని నిదానంగా కలుపుకుంటూ ఒక 4-5 నిమిషాల పాటు ఈ పల్లీలని లో టు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇక నేను మీకు పల్లీలు చక్కగా వేగిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా కొంచెం లైట్గా రంగు మారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని ఈ పల్లీలు మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఈ పల్లీలు చల్లారేలోపు సేమ్ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా నూనెని వేసుకొని వేడి చేసుకోండి. నూనె కాస్త వేడైన తర్వాత ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 8 నుంచి 10 వరకు గుంటూరు చిల్లీని వేసుకోండి.
నెక్స్ట్ ఇందులోనే ఒక 6-7 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని ఈ ఎండుమిర్చిని అలాగే వెల్లుల్లి రెబ్బల్ని జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పెద్దవైతే 2, మీడియం సైజు అయితే 3 పండిన టమోటాలని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పండిన టమోటాలు వేసుకుంటే మనం చింతపండు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ టమోటాల్లో నుంచి వచ్చే పులుపుదనమే మనకి సరిపోతుంది అనమాట చట్నీ కోసం. ఇంకా ఎక్స్ట్రాగా చింతపండు వేసుకున్నారంటే చట్నీ టేస్ట్ అనేది అస్సలు బాగోదు. అందుకని నాటు టమోటాలు ఉంటాయి కదా, ఆ టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ టమోటా ముక్క అనేది కొద్దిగా మెత్తపడేంత వరకు వేయించుకోండి. మరీ మెత్తగా గుజ్జులాగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇక నేను మీకు టమోటాని చూపిస్తున్నాను చూసారా, ఇలా మెత్తపడితే సరిపోతుంది. సో ఈ విధంగా టమోటా ముక్కలు కూడా మెత్తపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో మనకి టమోటా మిశ్రమం అలాగే పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించుకొని పూర్తిగా చల్లారి పెట్టుకున్న పల్లీలను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం ఎండుమిర్చిని టమోటాలను కలిపేసి వేయించుకున్నాం కదా, అందులో నుంచి ఎండుమిర్చీలను మాత్రమే తీసుకొని ఆ ఎండుమిర్చీలని ఈ పల్లీల్లోకి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఫస్ట్ ఇందులో నీళ్ళేమీ వేసుకోకుండా ఈ పల్లీలని ఎండుమిర్చిని కొంచెం లైట్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పూర్తిగా చల్లారిన ఈ టమోటాని అలాగే వెల్లుల్లి రెబ్బల్ని ఈ మొత్తాన్ని వేసేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని వీటన్నిటిని కలిపేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు చట్నీని గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి. ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే మిక్సీ జార్లోకి ఒక గ్లాస్ వరకు నీళ్ళని వేసుకొని ఆ నీళ్ళని కూడా ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. ఇక నేను ఈరోజు ఇడ్లీ కోసం ఈ చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అందుకోసం చట్నీని బాగా పలుచగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ దోశ కోసం కనుక ఈ చట్నీని ప్రిపేర్ చేసుకుంటే కొంచెం గట్టిగానే ప్రిపేర్ చేసుకోండి. ఇడ్లీలోకి అయితే ఇలా పలుచగా ఉంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా చట్నీని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఒక తాలింపు గిన్నెను పెట్టేసుకొని అందులోకి ఒక 2 టీ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పోపు దినుసులను వేసుకోండి. ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర ఈ 4 కలిపేసి 1 టీ స్పూన్ వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే ఈ పప్పులు కొద్దిగా రంగు మారేంత వరకు కలుపుకుంటూ వేయించుకోండి. సో మనకి ఈ తాలింపు గింజలు ఇలా కొంచెం రంగు మారిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చిని ఇలా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా కొంచెం ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోండి. వేసుకొని ఈ ఎండుమిర్చిని కరివేపాకును కూడా తాలింపులో చక్కగా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి. అంతే, చాలా సింపుల్ కదా. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పల్చటి చట్నీని నేను ఇక్కడ వేడిగా మెత్తటి ఇడ్లీలతో సర్వ్ చేసుకున్నాను. ఎంత టేస్టీగా ఉందంటే చట్నీ నిజంగా మాటల్లో చెప్పలేను. కొబ్బరి లేకపోయినా కానీ పల్లీలతో ఈ విధంగా చాలా చాలా టేస్టీగా చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీలో ఎవరికైనా పల్చటి స్పాంజ్ లాంటి ఇడ్లీని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడాలి అనుకుంటే ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే నాకు ఇలా ఇడ్లీ మీద చట్నీ వేసుకొని తినడం అంటే చాలా చాలా ఇష్టము. మీలో ఎంతమంది ఈ విధంగా చట్నీని ఎంజాయ్ చేస్తారో నాతో కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా. టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఈ టేస్టీ సింపుల్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకోండి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇవి చక్కగా పైన కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు వీటిని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే ఇవి పైన తొందరగా రంగు వచ్చేసి గింజ అనేది లోపల వరకు వేగకుండా లోపల పచ్చిగా ఉండిపోతుంది అన్నమాట. ఆ విధంగా ఫ్రై చేసుకున్నారనుకోండి మీకు చట్నీ అనేది అస్సలు టేస్టీగా ఉండదు.
కాబట్టి ఓపికగా లో టు మీడియం ఫ్లేమ్లోనే మంటని అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఇవి ఇలా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా చక్కగా రంగు వచ్చిన ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా అలాగే పచ్చిమిర్చి ఉండే ఘాటును బట్టి ఒక 7 నుంచి 8 వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే ఒక పావు టీ స్పూన్ అంతా నూనెను కూడా వేసుకొని ఈ పచ్చిమిర్చిని మాత్రం కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే ఇవి పైన కొంచెం తెల్ల తెల్లగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో పచ్చిమిర్చి మనకి ఇలా తెల్ల తెల్లగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే పల్లీలను వేసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు పుట్నాల పప్పును వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు అలాగే చట్నీ పప్పు ఇలా రకరకాలుగా అంటారనమాట. సో ఇలా పుట్నాల పప్పును వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో జస్ట్ 1 నిమిషం మాత్రమే ఫ్రై చేసుకోవాలి. పుట్నాల పప్పు వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదు, జస్ట్ అవి కొంచెం వేడైతే సరిపోతుంది అనమాట. సో ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఈ ప్యాన్ని కూడా పక్కన పెట్టేసి వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. మనకి పల్లీలు అలాగే ఈ పుట్నాల పప్పు పచ్చిమిర్చి ఇవన్నీ చల్లారేలోపు మనం చట్నీకి ముందుగానే తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు వేసుకోవడం కోసం సేమ్ స్టవ్ మీద ఇలా ఒక తాలింపు గిన్నెను పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర ఈ 4 కలిపి 1 టీ స్పూన్ వేసుకోండి. వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 2 ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని చివరిగా ఇందులోకి 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని రెడీగా పక్కన పెట్టుకోండి. సో మనకి పూర్తిగా చల్లారిన తర్వాత మీరు కావాలంటే ఈ పల్లీల పైన పొట్టుని తీసుకోవచ్చు. నేనైతే పల్లీల పైన పొట్టుని తీయట్లేదు అనమాట, డైరెక్ట్గా అలా వేసేసుకుంటాను. సో పూర్తిగా చల్లారిన ఈ పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి అలాగే పుట్నాల పప్పు ఉన్నాయి కదా, వాటిని కూడా ఇదే మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 2 నుంచి 3 వరకు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, జస్ట్ కొంచెం వేసుకొని సరిపోతుంది. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని వేసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోండి. సెకండ్ నేను మీకు చట్నీని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళని కూడా చట్నీలోకి వేసుకొని మీకు చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా ఉండాలో ఆ విధంగా నీళ్ళని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. సో నీళ్ళని వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే తాలింపుని రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ తాలింపుని తీసుకొచ్చి ఈ చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే మనకి టిఫిన్ సెంటర్స్లో ప్రిపేర్ చేసే టేస్టీ సింపుల్ చట్నీ అనేది ఇంట్లోనే రెడీ అయిపోతుంది. సో ఇలా చట్నీని ప్రిపేర్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీరు డైలీ ప్రిపేర్ చేసుకునే ఇడ్లీలోకైనా, దోశలోకైనా, ఉప్మాలోకైనా, వడలోకైనా, లేదంటే గుంత పొంగనాల్లోకైనా, ఊతప్పంలోకైనా, ఎందులోకైనా సరే సర్వ్ చేసుకోండి. అన్నిటికి కూడా ఆల్ ఇన్ వన్ టేస్టీ చట్నీ అనమాట. చాలా 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 రుచిగా ఉంటుంది. మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ చట్నీని ఒక్కసారైనా సరే ట్రై చేయండి. సో ట్రై చేస్తారు కదా, ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. ఈ టిఫిన్ బండి మీద ప్రిపేర్ చేసే పల్లీ టమోటా చట్నీని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పల్లీ టమోటా చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు పల్లీలను వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి పైన కొద్దిగా రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నారంటే ఈ పల్లీలు అనేవి కొంచెం మాడిపోయినా సరే చట్నీ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది, టేస్ట్ అస్సలు బాగోదు. అందుకని ఓపికగా లో టు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ చూసారా పల్లీలు ఇలా పైన కొంచెం రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని
ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని అందులోకి ఒక 2 టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా ఒక 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కూడా ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయని జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ మనకి రంగు మారాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం ఈ రెబ్బలు అనేది సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఉల్లిపాయ రెబ్బలు చూసారా ఇలా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 ఇంచు దాకా అల్లాన్ని పైన తొక్క తీసేసి ఇలా కొంచెం ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 4 నుంచి 5 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, ఒక పెద్ద టమోటాని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అదే మీడియం సైజ్ టమోటాలు అయితే 2 టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ టమోటా ముక్కలు అనేది కొద్దిగా మెత్తబడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఈ టమోటా ముక్కల్ని ఉడికించుకోవాలి. సో ఒక 3-4 నిమిషాలకి మూత తీసి మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి టమోటా అనేది ఇలా మెత్తగా అయి ఉంటుంది అనమాట. మరీ మెత్తగా గుజ్జులాగా అవ్వాల్సిన అవసరం లేదు, ఇలా కొంచెం ముక్క అనేది మెత్తబడితే సరిపోతుంది. సో టమోటా ముక్క ఇలా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న గోలీ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి. చింతపండు కూడా మరీ ఎక్కువగా వేసుకోవద్దు, చట్నీ టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ వీడియోలో చూపించాను కదా ఆ సైజులో చిన్న ముక్క చింతపండుని వేసుకోండి. చింతపండు వేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమోటా మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. సో మనకి టమోటా మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పల్లీలను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి పూర్తిగా చల్లారిన టమోటా మిశ్రమాన్ని కూడా వేసుకొని ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు చట్నీని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తాను చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి సేమ్ ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని అందులోకి ఒక 2 టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ చొప్పున ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర ఒక్కొక్కటి 1/2 టీ స్పూన్ చొప్పున వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 2 ఎండుమిర్చిని కూడా ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ పోపు దినుసుల్ని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోండి. సో పోపు దినుసులు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ తాలింపుని ఫ్రై చేసుకోవాలి. సో కరివేపాకు కూడా చూసారా ఇలా క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే చాలా టేస్టీగా ఉండే పల్లీ టమోటా చట్నీ రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పల్లీ టమోటా చట్నీని ఇడ్లీలో కానీ, దోశలో కానీ, మైసూర్ బోండా, పునుగు ఇలా ఎందులోకి సర్వ్ చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ఈ చట్నీ రెసిపీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా. అలాగే మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ సీక్రెట్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సింబల్లో ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.